అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభ ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఉదయాన్నే దీపారాధన చేసుకున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి రాగి జావ త్రాగామనమాట. గత 4 రోజుల నుంచి కొంచెం ఫీవర్ తోటి బాగా దగ్గు జలుబుతోటి ఉన్నానండి. వాయిస్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, అర్థమై ఉంటుంది. ఇక పర్లేదండి, కొంచెం రికవర్ అయిపోయాను, తగ్గింది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు దగ్గు జలుబు జ్వరాలన్నమాట. హాట్ వాటర్ తీసుకుంటూ ఆరోగ్యంగా హాయిగా ఉండండి. ఇక ఈ పూలైతే ఎప్పటియోనండి లోపల ఇంట్లో దాచాననమాట. ఇప్పుడైతే బయటకొచ్చేసాయనమాట. అంటే వెతికితే ఉన్నాయన్నమాట అండి. ఇక వీటిని చక్కగా డెకరేషన్ చేద్దాము. జాడీలు ఉన్నాయండి. ఆ జాడీలు అనేవి మూతలు తీసి ప్రక్కన పెట్టేసేసి ఇంక వీటన్నిటిని చక్కగా అందంగా అలంకరింపజేద్దాము. మనకి పూలు కనిపిస్తే ఆగం కదండి, ఇంకా డెకరేషన్ చేస్తామన్నమాట. ఇంటిని చక్కగా తీర్చిదిద్దటంలో, అలంకరించటంలో మనకి ఎంతో నైపుణ్యత, ప్రావీణ్యత, ఇక చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. వర్ణనాతీతం అనమాట. ఇదిగోండి జాడీలో పాతవి ఈ చున్నీలు ఉన్నాయండి. ఇక ఆ చున్నీలు వాటిని చక్కగా మడత పెట్టేసేసి లోపల పెట్టేసేసుకుంటే కొంచెం మనకి గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆ గ్యాప్లో మనం పూలని చక్కగా అలంకరించుకోవచ్చు. ఈ చీపురు పుల్లలైతే వాటికి పెట్టానండి. ఇక ఈ విధంగా అలంకరింపజేస్తాను. వాటిని చూస్తే మనం ఊరుకోం కదండి. అవి చక్కగా అలంకరింపజేసుకొని ఇంట్లో అందంగా ఉంచి ఇంకా మనస్ఫూర్తిగా ఇక కళ్ళతోటి ప్రొద్దుగొస్తమాను వాటిని చూసుకుంటూ ఉండటం నాకు చాలా ఇష్టం. చాలా తృప్తి అనమాట. అదొక ఆనందం అనమాట అండి. మీరు అంతేనండి. మీకు ఇలా డెకరేషన్ చేసుకోవటం, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవటం, అలంకరించుకోవటం అంటే మన ఆడవాళ్ళందరికీ సహజమేనండి. ఏ వస్తువు కనిపించినా సరే కొనాలన్నా, అలాగే చక్కగా అలంకరింపజేసుకోవాలన్నా మనకెంతో సంతోషం, ఆనందం. చూసారా నా ముఖంలో ఎంత సంతోషం వెలుగు కనిపిస్తుందో. ఇంటి నిండా చక్కగా ఈ విధంగా అలంకరించుకుంటానండి. మరలా వీటికి డస్టు పడకుండా ఎంతో కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. డస్ట్ అంటే మళ్ళీ మనకి ఎలర్జీ. ఎప్పటికప్పుడు డస్ట్ లేకుండా చక్కగా నీట్గా ఉంచుకోవాలన్నమాట. అప్పుడే ఆ అందం అనేది మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఏదైనా సరే ఈ అందాలతోటి, ఈ చక్కదనంతోటే మనకి కడుపు నిండిపోతుంది కదండి. నాకైతే అంతేనండి. ఇక వేటి జోలి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అందచందాలను చూసుకుంటూ గడిపేయచ్చండి. ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ క్రాఫ్ట్స్ అంటే, డివైజీలు చేయటం అంటే, ఇలాంటివంటే చాలా సరదా, ఇంట్రెస్ట్ అనమాట. ఓర్పు, సహనం పాటిస్తానమాట. టైం కూడా తెలియదండి నాకు. ఇక మొన్నటి వీడియోలో నేను బుట్టలు, చాటలు అలికాను. ఒక చాట భారతమే చేశాను కదా. అయితే ఈ బుట్టలు అన్నీ కూడా అలికిన తర్వాత మీకు చక్కగా ఆరిన తర్వాత నేను చూపిస్తాను అన్నాను కదండి. ఇగోండి చక్కగా తెల్లగా శంఖంలాగా ఆరిపోయాయి. ఎంత బాగున్నాయో చూసారా, ఎంత చక్కగా ఉన్నాయో. మనకి ఇంట్లో ఏదో ఒక పనికి అవసరం అవుతాయి కదండి, సౌకర్యంగా ఉంటాయి. చక్కగా చిన్ని బుట్ట కూడా అమ్మమ్మ రామేశ్వరం నుంచి తీసుకొచ్చిన బుట్ట అనమాట. దాన్ని కూడా చక్కగా అలా అలికి పెట్టేసుకున్నాను. ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఇక ఆ తీపి గుర్తులు ఎప్పుడు, ఆ మధుర స్మృతులు ఎప్పుడూ గుర్తుంచుకుంటాం అనమాట. ఈ సిబ్బులు కూడా సరిపోలేదండి, చాటకే సరిపోయిందనమాట, ఇంకా చాలలేదనమాట. ఈ సిబ్బులకు కూడా చుట్టూ అంచులు వరకు పూసాను, కానీ ఈ 2 చిబ్బులు ఇక చాలలేదండి, లేదనమాట. ఇక తర్వాత చిన్ని చాటలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. వీటికి కూడా మొత్తం కూడా బాగా అప్లై చేశాను. బాగా పట్టిందండి, ఎక్కువ పట్టింది. ఇలా సహజ సిద్ధంగా ఉన్నవి, ప్రకృతికి సంబంధించినవి, మన పూర్వకాలం నుంచి అమ్మమ్మ నానమ్మలు వాడినవన్నీ కూడాను ఇలాంటివి ఇళ్ళల్లో ఉన్న కనిపిస్తున్న మనకెంతో ఆనందం, సంతోషం కదండి. పూర్వం నుంచి ఇలాంటివి అమ్మమ్మ నానమ్మలు వాడారు అనని మన భవిష్యత్తులో మన పిల్లలకి, అలాగే మన రాబోయే తరాలకు కూడా చెప్పుకోవటానికి బాగుంటుంది. ఇవి కూడా మనం బియ్యం చెరుక్కోవటానికైనా సరే సహజంగా
ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను. న్యాచురల్ కదండి, అందుకోసం చెప్పేసి చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో నేను వీడియో చేశాను కదండి, ఆ వీడియో మీరు చూడండి. దాని ప్రకారంగా ఇలా చాటలు బుట్టలు అనేవి అల్లుకుంటే చక్కగా నీట్గా 1 ఇయర్ వరకు పరిశుభ్రంగా ఉంటాయి అన్నమాట. ఇదండి చాట భారతం అనేది. చూసారా, ఇవన్నీ కూడాను ఇక 1 ఇయర్ దాకా చక్కగా మనం మన చేతుల్లో వాడుతున్నా సరే చూడటానికి బాగుంటాయి. అలాగే ట్రెడిషనల్ పూర్వకాలం నుంచి వచ్చే అవన్నమాట ఈ చాటలు, ఈ బుట్టలు అనమాట అండి. అందంగా ఉన్నాయి కదా, మనకి ఇంట్లో కనిపిస్తున్న అందంగా ఉంటాయి కదా. ఇదిగోండి, ఇది మిర్రర్ అనేది పాడైపోయింది కదా కొంచెం. ఈ మిర్రర్ని ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. దీన్ని క్రాఫ్ట్లా తయారు చేసి చక్కగా ఈ కిచెన్ గదిలో హ్యాంగ్ చేశాను అనమాట. అద్దాలనేవి కూడా ఉత్తరం మనం చూసుకునే విధంగా, అలాగే తూర్పు చూసుకునే విధంగా, పడమలు చూసుకునేటట్లే ఉండాలి. దక్షిణం మాత్రం ఆ మిర్రర్స్ అద్దాలనేవి తగిలించకూడదండి, మన ఆయుష్ క్షీణిస్తుంది అంటారు. అద్దాలు తగిలించడంలో కూడా అంత ప్రత్యేకత ఉన్నదనమాట. ఇదిగోండి, ఇక ఈ శ్రావణ మాసంలో బాగా దేవస్థానాలకు వెళ్ళాము, అలాగే దేవాలయాలకు వెళ్ళాం కదండి. కొబ్బరికాయలు బాగా కొట్టాం, విరివిగా కొట్టాం అనమాట. ఆ కొబ్బరి చిప్పులు అనేవి తీసి చక్కగా ఈ విధంగా ఎండబెట్టేసానండి మొత్తం కూడాను. ఇక గానుగ దగ్గరికి తీసుకెళ్ళేసి చక్కగా కొబ్బరి నూనె పట్టించేసింది. ఇక గానుగ ద్వారా కొబ్బరి నూనె పట్టించుకుంటాం కదండి, ఆ పట్టిన నూనెని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ మనం కరివేపాకు, మెంతులు, అలాగే కలబంద, ఇంకా మందార ఆకులు, మందార పూలు, ఇవన్నీ కూడా చక్కగా వేసి మళ్ళీ నూనె తయారు చేసేసుకుని మనం డబ్బా పెట్టేసుకున్నాం అనుకోండి, హెయిర్ ఆయిల్ చక్కగా రెడీ అయిపోతుందన్నమాట. జుట్టు ఊడిపోకుండా చక్కగా పెరగటానికి మంచిగా దోహదపడుతుందన్నమాట. అలా తయారు చేసుకుందామని కొబ్బరి ముక్కలు అయితే ఆ విధంగా ఎండబెట్టేశాను. సాధ్యమైన వరకు 75% ఎండిపోయాయండి. ఇక వాటన్నిటిని చక్కగా గానుగులు ఉన్నాయి కదా గుంటూరులో పట్నం బజార్లో, ఆ గానుగుల దగ్గరికి తీసుకెళ్ళిపోతాం అనమాట. 30 ఇయర్స్ నుంచి మాకు ఒక గానుగు తెలుసండి, అక్కడికే వెళ్ళి ఆ ఆయిల్స్ అన్నీ అక్కడే తీసుకొచ్చుకుంటూ ఉంటాను, అక్కడికి వెళ్తాం అనమాట. ఇక ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా నేను హ్యాంగ్ చేసి తయారు చేసిన ఫ్లవర్ వాజులు అనమాట. ఈ పెయింట్ డబ్బాలండి, ఈ డబ్బాలు అనేవి చక్కగా కవర్స్ అనేవి మారుస్తూ ఉంటానన్నమాట. అవన్నీ కూడా నేను తయారు చేసినవి. ఇదిగోండి పింక్ కలర్ అన్నమాట. ఈ చుట్టూతా ఈ క్లాత్ మధ్యలోనేమో మనకి జాకెట్ ముక్కలకి మెడకి కానీ అలాగే ఒంటి కదా ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా, ఆ ప్యాచ్ వర్క్ కట్ చేసేసుకొని చక్కగా అలా చుట్టూ అప్లై చేసేసి గమ్ముతో అంటించేసేసి ఇంకా హ్యాంగ్ లాగా తయారు చేశాను అనమాట. చెప్పాను కదండి, డస్ట్ పడితే నేను చూడలేనండి. ఆ డస్ట్ని ఎప్పుడు క్లీన్ చేద్దామా, ఎప్పుడు చక్కగా శుభ్రంగా చేద్దామా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇవన్నిటిని కూడాను తీసుకొచ్చేసి మొత్తం ఫ్లవర్స్ అన్నీ బయట తీసేసి నెక్స్ట్ అవన్నీ కూడా డస్ట్ అంతా దులిపేసేసి మళ్ళా క్రొత్త కవర్స్ శారీ కవర్స్ ఉంటాయి కదండి, ఇక ఆ కవర్స్లో పెట్టేసేసి హోల్డ్ చేసేసి పిన్లు గుచ్చేసేసి మళ్ళీ హ్యాంగ్ చేసేసుకుంటాను అనమాట. ఎంత పెద్ద శ్రమనండి, చూస్తున్నారు కదా. ఓర్పు ఉండాలండి, మెయిన్ వీటన్నిటికీ కూడా ఓర్పు, సహనం ఉండాలి. అలాగే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ముఖ్యంగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. చూసారా చక్కగా ఎలా ఉన్నదో, మనకి ఎంత అందంగానో కనిపిస్తుంది. ఇలా మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఎంత చక్కగానో అందంగా తయారవుతాయి, కనిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇలా తయారు చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్లో కలరు, అలాగే వైటు, బ్లూ, గ్రీను అలా ఉన్నాయన్నమాట. 5 రకాలు ఆ కిచెన్ గదిలో అలా హ్యాంగ్ చేసేస్తాను. కబోర్డ్స్ మనవి ఓపెన్ కబోర్డ్స్ కదండి, వాటికి సీళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ సీళ్ళకి ఇలా హ్యాంగ్ చేసేసుకుంటా, అందంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి. ఇక కబోర్డ్స్ పెట్టలేదండి, ఇక అలాగే ఉంచేసామన్నమాట. ఇక నెక్స్ట్ గ్యాస్ కౌంటర్ వద్ద మాత్రం కట్టెన్లాగా పెట్టేసుకున్నాను, లోపల పాత్రలు కనిపించకుండా ఉంటాయి అని చెప్పేసి. ఇక అలాగే ఇల్లు కట్టుకొని ఇంకంతవరకు సరిపోయిందండి. ఇక నెక్స్ట్ కబోర్డ్స్ అనేవి చేయలేదు. పైన సీలింగ్ అనేది ఉండదు, కింద మనకి ఫ్లోర్ అనేది కూడా మామూలు టైల్స్ అవి కాకుండా ఓన్లీ ఫ్లోరు మామూలు సిమెంట్ ఫ్లోర్ అనమాట. ముగ్గులు అవి మనకి వేసుకుంటాం కదా, పల్లెటూరులో ఉన్నట్లుగానే ఉంటుంది మన ఇల్లు
ఇల్లంతా కూడా సున్నపు గోడలతోటి, సీలింగ్ లేకుండా, ఫ్లోర్ ఏమో కింద సిమెంట్ ఫ్లోర్ తోటి, కబోర్డ్స్ ఓపెన్ కబోర్డ్స్ తోటి, ఇక అలా ఉంటుంది మన ఇల్లంతా కూడాను. ఇక వీటితో పాటు నేను డెకరేషన్ చేసే ఇవన్నీ కూడా ఈ కళాఖండాలన్నీ కూడాను రూపుదిద్దేసి చక్కగా అలంకరిస్తే ఇంకా ఇంకా బొమ్మరిల్లులా ఉంటుందని నా అభిప్రాయం అండి. మరి మీకెలా అనిపిస్తుందో తెలియచేయండి కామెంట్లో. చూసారా, ఇంకా ఇవన్నీ కూడా నేను ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను అనమాట. కూర్చొని ప్రత్యేకంగా మెయిన్ ఒక విషయం మీతో షేర్ చేయదలుచుకున్నానండి, మీతో చెప్పదలుచుకున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానంటే ప్రక్కన ఇప్పుడు వినాయక చవితి పండుగ దగ్గర నుంచి కూడా వీధుల్లో బొమ్మల్ని, వినాయకుడి బొమ్మల్ని పెట్టేసుకొని చక్కగా పూజలు అవి జరిపించుకొని, తర్వాత 5 రోజులు, 9 రోజులు, అలాగే 11 రోజులు, 13 రోజులు అలా ఉంచుకొని తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్తారు కదా. ఆ వినాయకుడి విగ్రహాలను తీసుకెళ్ళేటప్పుడు అండి పెద్ద పెద్ద సౌండ్లతోటి, పెద్ద పెద్ద డ్రమ్స్ తోటి, మరి పేషెంట్లు ఉంటారండి, గుండె జబ్బుల వాళ్ళు ఉంటారు, పసిపిల్లల వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వినలేకుండా ఉంటారు ఆ శబ్దాలు అనేవి. అంత భయంకరంగా ఆ శబ్దాలతోటి బజార్లో వెళుతూ, అలాగే ఎంత పొల్యూషన్ అండి, ఆ బాంబులు కాల్చుకుంటా, మతాబులు కాల్చుకుంటా ఎంత పొల్యూషను, అలాగే ఆ శబ్ద కాలుష్యంతో ఎంతమంది బాధపడతారండి. భగవంతుడిని తీసుకెళ్ళేటప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత అందరి హృదయాల్లో ఎంత మంచిగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతారా, ఈ సౌండ్స్ ఏంటా, ఈ బాధ ఏంటా అనేటట్లు కాకుండా పైపెచ్చు భగవంతుడి గురించి పాటలేంటి, మనలో ఇప్పటి ట్రెడిషనల్లో, ఇప్పటి కాలంలో చాగంటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే గరికపాటి వారు ప్రముఖ ప్రసంగాల్లో చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉంటున్నాం. ఆ పాటలండి, ఎలాంటి పాటలు, భయంకరమైన పాటలు. ఆ పాటలతోటి ఆ వినాయకుడిని తీసుకెళ్ళిపోతూ నిమజ్జనాలకు ఎంత అల్లరిగా, ఎంత చూడటానికి ఎంత భయంకరంగానో, వినటానికి ఎంత రోతగానో ఉంటున్నాయండి. ఇక ఒక రూల్ అనేది పాస్ చేస్తే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతాయని నా అభిప్రాయం అండి. మీరేమంటారండి? ఇవన్నీ మతాబులు, బాంబులు చేసేటప్పుడే కొన్ని కుటుంబాలు తగలబడిపోవటం, కొన్ని ఇళ్ళు తగలబడిపోవటం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవసరం అంటారా? అదే పేదలకి, ఎంతోమంది తిండి లేని వాళ్ళు, ఎంతోమంది అనాథులు, వృద్ధులు బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ సహాయం చేసిన కూటికి గుడ్డకి ఏ బాధ ఉండదు, చక్కగా వాళ్ళు బ్రతుకుతారు. వీటికి ఖర్చు పెట్టే బదులు అలా ఖర్చు పెట్టినా సరే ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రజల్లో మార్పు అనేది ఎప్పుడు వస్తుందో అండి. మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్లో తెలియచేయండి. నాకు మాత్రం చాలా బాధగా ఉన్నది ఇవన్నీ వినటానికి. భగవంతుడిని చక్కగా తీసుకెళ్ళటం, మంచి భగవంతుడి పాటలు ఎన్నో ఉన్నాయి, అలాగే భగవంతుడి ప్రసంగాలు ఉన్నాయి, అలాగే శ్లోకాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. అవన్నీ పెట్టుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందండి. భగవంతుని పెట్టడమే అందుకోసం అన్నట్లుగా ఉంటున్నాయి ఆ ప్రతిమలు పెట్టేవన్నీ కూడానండి. నాకైతే చాలా బాధగా ఉన్నది. భగవంతుడు వచ్చాడు, చక్కగా కైలాసానికి మళ్ళీ తిరిగి వెళ్తాడు అనేటట్లుగా బాగుంటుంది కదా. మన భూలోకానికి వచ్చాడంటే ఇక నేను ఈ ప్రస్తావన మీతో చెప్పటానికని చెప్పానండి, తెలియజేయటానికని చెప్పాను. నా మనసులో బాధ మీకు వ్యక్తం చేశానన్నమాట. ఇక ఇది అయితే కరివేపాకు పొడి, మునగాకు పొడి అండి. ఈ సీసాల్లోవి ఇలా పెట్టేసుకొని గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టేసుకొని ప్రతి కూరలో వేసేసుకోండి. మీరు కూడా చక్కగా కరివేపాకు పొడి, మునగాకు పొడి గ్యాస్ కంట్రోల్ వద్ద పెట్టేసుకొని ప్రతి పులుసు, గుజ్జు కూరల్లో, అలాగే పప్పు కూరల్లో, ఫ్రైల్లో, చట్నీలలో ప్రతి దాంట్లో వేసుకొని హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నామండి. ఇక ఈ రోజుటి వీడియో ఇదేనండి. రేపటి వీడియోలో నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.